వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయి తెస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని మనం పూర్తిగా అయితే మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారి కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వీళ్ళలో అయితే చాలా అధికంగా ఉంటుంది. తొందరపాటుతనం అనేది అధికంగా అయితే కనిపించదు. కానీ కొన్ని సందర్భంలో తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం కీడు చేసే ఫలితాలైతే ఇస్తాయి. కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారు ధైర్య సాహసంతో అడుగు ముందుకు వేస్తారు. ఇక ఈ రాశి వారి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలి అనుకుంటారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టపడతారు. ఒకరికి లోబడి ఉండటం అంటే ఎవ్వరికి కూడా నచ్చదు. ఏ రంగంలో అయినా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశివారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీని వలన మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులకి ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం అయితే వస్తుంది. కాస్త ఆలస్యం అయినా సరే వారి యొక్క జీవితంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే గనక ఒడిదుడుకులు సమస్యలు కొంచెం ఎక్కువగా వీరి జీవితంలో వీరి సమస్యకి పరిష్కారం కనుగొనేలోపు మరొక సమస్య అయితే వస్తుంది. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులైతే ఉంటారు. అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు కూడా చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ విధంగా జీవితంలో నరదృష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీకు సృష్టిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క కుంభరాశి వారు సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మీరు ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏమీ కూడా చెయ్యదు. ఇక కుంభరాశి వారి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకైతే సాగాలి. ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాతల సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలైతే ఈ యొక్క రాశివారు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. ఇక ఈ రాశి వారి సహాయం చేసే గుణమైతే చాలా ఉంటారు. ఇక ఈ రాశి వారు ఏంటంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్నారు. కానీ లేకపోయినా కానీ ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వాళ్ళని నిలబెడుతూ ఉంటారు. వారికి ఉండే కొన్ని ఇబ్బందులు సమస్యలు తీరుస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఏంటంటే గనక దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. అలానే కాకుండా ధనం కూడా ఎప్పుడు ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఒకటే మైనస్ పాయింట్ ఏంటే గనక వీళ్ళకి శత్రువులు చూడండి ఎక్కడ ఏం ఉంటారు, వీళ్ళు చుట్టూ దాన్నే ఉంటారు. కాకపోతే ఏంటంటే అది మీరు చూసుకోక ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతారండి. మీరు కనుక బాధల్లో ఉన్నారంటే కడుపుని అన్నం పెడతారా, మీ అన్నాన్ని తిని మిమ్మల్ని తనవారు కూడా మీ చుట్టూనే ఉంటారు. అంటే కంచాన్ని తంటారండి. అలాంటి స్వార్థపరులు కూడా ఉంటారు. కొంతమంది మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క మీకు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలుస్తుంది. మీ యొక్క సక్సెస్ సైన్స్ కావచ్చు మీ పైన ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది. మీరు చెడు వీళ్ళతో స్నేహం చేయక వాళ్ళ
వాళ్ళ వల్ల మీకు చెడైతే జరుగుతుంది. వీళ్ళతో ఎంత మాట్లాడాలో నువ్వు అంతే మాట్లాడు అన్నట్లుగా కొందరి మనస్సు ఏంటంటే గనక వాళ్ళకేంటంటే ఎప్పుడు కూడా చెప్పుతూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు చెప్పింది మనసు చెప్పింది వింటారు. కొన్నిసార్లు గనక అవాయిడ్ చేస్తూ ఉంటారు. మోసపోతూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు దేనైనా సరేనండి పసిగట్టి అంత శక్తి అయితే వీరికైతే చాలా అయితే ఉంటుంది. అయితే మంచి కావచ్చు, చెడు కావచ్చు వీరేంటంటే ముందుగానే పసిగట్టుతూ ఉంటారు. ఒక వ్యక్తి వల్ల హాని అనేది జరుగుతుంటే గనక ముందుగానే తెలిసిపోతుంది అని వీళ్ళకి ఏంటంటే ఏదో రాదు కానీ వీళ్ళ తెలివితేటలు అనేది ఉపయోగించుకొని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలానే కాకుండా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఒక వ్యక్తి కారణంగా కొంచెం మోసం అయితే జరుగుతుందండి. అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున అయితే ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ చుట్టూగానే ఉంటారు, వీళ్ళతోనే ఉంటారు. వీళ్ళని ఏంటంటే మోసం చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే మంచిగా మాట్లాడతారు, అవసరం ఉన్నంతసేపు కూడా మంచిగా మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క ఎవరితో ఎంతో మాట్లాడాలి, ఎవరితో ఎంతో ఉండాలి అంతలే ఉండండి. ఎక్కువగా నైతిని పెట్టుకుంటే ఆఖరికి వచ్చేసరికి మీకు చెడు అయితే జరగబోతుంది. చేదు అనుభవం అనేది మీకు కలిగే అవకాశాలు అయితే ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతో మాట్లాడాలి అనేది మీరు పూర్తిగా అయితే చూసుకోండి. మీకు తెలిసి ఉంటుంది, కాకపోతే పోనీలే మన వాళ్ళే కదా అన్నట్లుగా మీరు పెద్ద మనసు చేసుకొని ఉంటారు. ఇది అందరినీ క్షమించే మనస్తత్వం, అందరినీ కూడా దగ్గరికి తీసుకునేంత మనస్తత్వం మీ దగ్గర ఉంటుంది. అందరినీ కూడా ఆదరించడం, అభిమానించడం, అలానే కాకుండా అన్న వాళ్ళే పర్లేదు మన వాళ్ళే కదా అన్నట్లుగా అండర్స్టాండ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అవసరం ఉన్నంతసేపు మాత్రం మీతో మంచిగా ఉంటారు. ఆ తర్వాత మిమ్మల్ని అయితే చాలా అయితే ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అంతకు మించి నమ్మితే మాత్రం మీకు చాలా సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకు తెలిసిన వ్యక్తి పరంగా నలుగురిలో నవ్వుల పాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి మిమ్మల్ని ఏదో ఒక హేళన చేయాలి, నలుగురిలో నవ్వుల పాలు చేయడానికైతే ప్రయత్నాలైతే ఆ యొక్క వ్యక్తి అనేది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ధనపరంగా మోసపోవచ్చు, అలానే కాకుండా మీ పరువు పరంగా కూడా మీరు మోసపోవడం అవకాశం అయితే ఉంది. 10 మందిలో మీ పరువు తీయడం కానీ, డబ్బుకు సంబంధించి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ధనానికి సంబంధించిన డబ్బుని మీరు ఎక్కువగా కోల్పోవడం ఇలా అయితే జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ పక్కన ఉంటారు. మీకు మీకు మంచి స్నేహితుడు కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, ఇలా కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయకండి. కాకుండా వాళ్ళతో మీరు ఎంత ఉండాలో అంతలో ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీకు చాలా అయితే సమస్యలు రావటం, వారి వల్ల ఎన్నో ఎదురు దెబ్బలు తగలడం అనేది ఈ యొక్క వ్యక్తి కారణంగా మీకైతే జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి ఈ రోజున జరిగేది